విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి స్థానికంగా ఉన్న యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని, రాబోయే కాలంలో విద్యారంగంలో పెనుమార్పులు వస్తాయని, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించడమే తన లక్ష్యమని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు సిటీ కేబుల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా హుజురాబాద్కు వచ్చిన మహేష్ కుమార్ గౌడ్కు ఘన స్వాగతం పలికామని, అలాగే రాజకీయాల్లో హుందాతనంగా ఉండాలని, చిల్లర మల్లర ఆరోపణలు చేసి ప్రజల ముందు పలచన కావద్దని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య, వైద్యం ఇవి రెండు కళలాంటివని, వాటి మీదనే తన దృష్టి పెట్టి స్థానికంగా ఉన్న యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని, రాబోయే రోజుల్లో విద్యారంగంలో పెనుమార్పులు వస్తాయని ఇప్పటికే ఆ రకంగా చర్యలు మొదలు పెట్టామని అన్నారు. ఖచ్చితంగా మా కొత్తగా పీసీసీ అధ్యక్షులు కుమార్ గౌడ్ గారు అపాయింట్ అయినరో మొదటిసారిగా హుజురాబాద్ నియోజకవర్గానికి విచ్చేసుడు జరిగింది. మంచి ఘన స్వాగతం పలికినాం. కార్యకర్తలతోని మంచి కార్యక్రమం ఒక మా పార్టీ ఆఫ్లో చేసుకున్నాం. వారు వచ్చిన విశేషం ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరణించడంతోని వారు పరామర్శకు వచ్చిండ్రు. అదేవిధంగా మా కార్యకర్తలందరినీ కలిసిండ్రు, మంచి ఉత్సాహాన్ని నింపిండ్రు. రానున్న రోజుల్లో మరింత కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గంలో బలోపేతం అవుతుంది. ఇంకా మేము ఆర్గనైజేషన్ని గట్టిగా చేసుకుంటా ముందుకు పోతామని మీకు తెలియజేస్తున్నాం. వారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే ఎన్ఎస్యుఐ స్థాయి నుంచి ఇప్పుడు పార్టీ వారిని గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చి ఇప్పుడు పీసీసీ బాధ్యతలు కూడా వారికి అప్పచెప్పింది. అంటే పార్టీని నమ్ముకోనుండి పార్టీని పట్టుకొని ఉంటే ఖచ్చితంగా పార్టీకి వారికి న్యాయం చేస్తుంది, వారికి తగిన పదవి వారికి ఇస్తుంది అనేది ఇదొక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని హుజురాబాద్ ప్రజలకు అందేలా దగ్గరుండి చూసుకుంటానని, గెలిచినా ఓడినా ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎలక్షన్లో కూడా నేను చెప్పిన, ఓడినా గెలిచినా ప్రజల సమస్యలని పట్ల నా కృషి ఉంటుంది, వాళ్ళ సమస్యను తీర్చే బాధ్యత నా వంతు కృషి నేను చేస్తాను ఆ రోజు చెప్పిన. ఇప్పుడు దాదాపు 10 నెలల గ్రామాల తిరుగుతున్నాం, ప్రజల సమస్య పట్ల పరిష్కరిస్తున్నాం. ఏవైతే మేము గత 10 నెలల్లో చూసుకుంటే విద్యారంగానికి దాదాపు 1,18,00,000 అలొకేట్ చేసడం జరిగింది. అదేవిధంగా మికుంట హాస్పిటల్కి, హుజురాబాద్ హాస్పిటల్కి చేరి 10-15 లక్షలు అలొకేట్ చేసుడు జరిగింది. ప్రొసీడింగ్స్ కూడా వచ్చినాయి. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా విద్యా వైద్యంపైనే నా ఫోకస్ ఉంటుంది. హుజురాబాద్లో ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా రానున్న రోజుల్లో పెను మార్పులు కూడా జరుగుతాయి మన హుజురాబాద్ నియోజకవర్గంలో అని చెప్పి నేను తెలియజేస్తూ, అదేవిధంగా రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఎన్నో కనెక్టింగ్ రోడ్స్, లింక్ రోడ్స్, అదే కాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి మన కల్వల ప్రాజెక్టు కానివ్వండి, కమలాపూర్కి ఏదైతే DBM 22A 2221 ఉంటుందో ఖచ్చితంగా దాన్ని కూడా మరమ్మతులు ఉంటే అది కూడా మేము సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారితో మాట్లాడినాం. ఆ పనులు కూడా చేసి ఇవన్నీ ఏవైతే పనులు ఉన్నాయో మేము ఓన్లీ డెవలప్మెంటు, ప్రజల సమస్యపైనే మేము ఫోకస్ పెడుతున్నాం. ఎమ్మెల్యే లాగా హైప్ కావాలి, ఎమ్మెల్యే కాకముందు ఒకటి, ఎమ్మెల్యే అయినాక ఒకటి, కాకముందు ఒక మాట, అయినాక ఇంకో మాట, ప్రజలకి హామీలు, తప్పుడు హామీలు, తప్పుడు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి మబ్బి పెట్టి ఓట్లు వేయించుకొని ఇప్పుడు పట్టించుకోకుండా తిరుగుతున్నాం. కనీసం నియోజకవర్గంలో వచ్చి ప్రజల సమస్యను కూడా తీర్చే టైం లేకుండా అయిపోయింది ఎమ్మెల్యే గారికి. ఏమనంటే హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటా హంగామాలు హల్చల్ చేసుడు తప్ప చేసేది ఏం లేదు. ఇప్పటికైనా అతను ఇది తెచ్చుకొని ప్రవర్తన మంచిగా ఉంటే బాగుంటుందని మేము కోరుతున్నాం. ఇటీవల కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హుజురాబాద్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడు హుందాతనంగా ఉండాలని, సరైన ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే హుజురాబాద్లో కౌశిక్ రెడ్డిని తిరగనీయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి చూసి నవ్వుకుంటున్నారని, తాను హుజురాబాద్ ఎమ్మెల్యేనా లేక ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేనా అర్థం కావడం లేదన్నారు. అతను తీరు చూస్తుంటే ఇప్పుడు ఎలక్షన్ తర్వాత, గెలిచిన తర్వాత అతను హుజురాబాద్ ఎమ్మెల్యేనా లేకపోతే వేరే నియోజకవర్గ ఎమ్మెల్యేనా తెలుస్తలేదు. వేరే చోట్లకు పోతాడు, అక్కడ ఏదో మాట్లాడతాడు, మళ్ళీ ఇంకో నాయకులతో పోతాడు, ఇక్కడ సమస్యలు
పట్టించుకోరా బాబు అని అంటే వేరే చోట్ల పోయి అక్కడ నాయకులతో తిరిగి ఫోటోలు వీడియోలు పెట్టుకుంటా తిరుగుతున్నారు, సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు తప్ప ఏం లేదు. ఒకటే అతను చేసేది హైప్ కావాలి, ఉన్న హల్చల్ కావాలి తప్ప గ్రౌండ్ రియాలిటీలో అతను చేస్తలేడు. సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు, చిన్నపిల్ల చేష్టలు చేస్తుండే. ఇంకా అది ఖచ్చితంగా అతను ప్రవర్తన మార్చుకోవాలి. ఇంకోటి చివరిగా నేను చెప్పేది ఏంటంటే మా పార్టీ మంత్రులపైన కానివ్వండి, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారిపైన రేవంత్ రెడ్డి గారిపైన పిచ్చి పిచ్చి మాటలు ఇంకోసారి చేస్తే కాన్స్టిట్యున్సీలో తిరగనీయం. నీకు ఎంత నాలెడ్జ్ ఉందో, బుద్ధి ఎంత ఉందో ప్రజలకు అర్థమైపోయింది నీ మాటలతోని. నియోజకవర్గ సమస్యలను గాలికి వదిలేసి రాజకీయ పాపం గడుపుతున్నారని అన్నారు. సమాజంలో మహిళల పట్ల గౌరవం లేని ఏకైక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అని, గతంలో ఎన్నికల సమయంలో మహిళ ముందుండి నడిపిస్తే మహిళలందరూ ఓటేస్తే ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు మహిళల్నే దూషించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైను అసెంబ్లీ సాక్షిగా, మంత్రి సీతక్కను తెలంగాణ భవన్ సాక్షిగా మహిళల ఆత్మగౌరవమైన చీర గాజులు చూపెట్టి అవమానించిన కౌశిక్ రెడ్డికి హుజరాబాద్ మహిళలు బుద్ధి చెప్తారని, మహిళా కమిషన్కు వెళ్లి క్షమాపణలు కోరిన బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలని అగౌరవపరుస్తాడు, అవమానిస్తాడు, చీర గాజులు చూపిస్తాడు. అసలు అతను ఏం ఆలోచిస్తాడు, ఏముంటాడు? అతను ఒక మహిళను చూసి ఇక్కడ అతనికి ఓటేసిండ్రు, అది మర్చిపోయిండు. అతను మహిళలు ఓటేయలేదు అతనికి. మహిళలు అంటే అతనికి గౌరవం లేదు. ఇది మొదటిసారి కాదు, ఇది మాజీ గవర్నర్ని కూడా ఇలాంటి అవమానించిండ్రు. అలా కమిషన్ పోయి క్షమాపణ చెప్పుకొని వచ్చిండు. ఇంకా అతను కార్లను తిడతాడు, బెదిరిస్తాడు. ప్రవర్తన చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు, అసహ్యపడుతున్నారు. అసలు మా హుజరాబాద్ ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు ఇక్కడ ప్రజలు. ఇంకా ప్రజలు ఒకరు కాదు, వాళ్ళ పార్టీలో పక్కనున్న వాళ్ళే నవ్వుకుంటున్నారు. అసలు అతనితోని చాలామంది తెలియదు, అతని పక్కనున్న నాయకులే అతని దగ్గర ఇప్పుడు ఉంటలేరు. ఇతనితో ఉంటే మా పరువు పోతుంది, రేపు రానున్న ఎలక్షన్లో మా కోరటేస్తారు ఇతనితో ఉంటే అని చెప్పి ఒక భావంతో ఉన్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఇదంతా అయిపోయిందంటే మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మా ముఖ్యమంత్రి గారినే మాటలు మాట్లాడిండు, పిసిసి చేసిన అని. అసలు అతను స్థాయి ఏంది, ఏమనుకుంటుండో నాకు అర్థం కాదు. మతి స్థిమితం కరెక్ట్ లేదు అతనికి. ఎమ్మెల్యేకి నెల రోజుల క్రితం ఎవరైతే అతని బాధితులు కౌశిక్ రెడ్డి మా దగ్గర నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ ఇచ్చింది అనేది మీడియా ముందు వచ్చి ఆ బాధితులు చెప్పిండ్రు, ఎంత డబ్బులు తీసుకుంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానని. కానీ ఉద్యోగం ఇప్పించాలి, వాడు చేసిండు. పీసీసీ ఇప్పిస్తారని చెప్తున్నాడు. ఇంకోసారి మా ముఖ్యమంత్రి గారి పైన కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నియోజకవర్గంలో తిరగనీయం. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి కౌశిక్ రెడ్డి గారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మేము కూడా ఊరుకోమని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం. హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతీయాలని కౌశిక్ రెడ్డి చూశాడని, అందుకు తగ్గట్టుగా రెండుగా విడిపోయిన అన్నదమ్ముళ్లాగా కలిసి ఉన్న రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించేలా మాట్లాడాడని, దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ విధానం ఏంటో తెలపాలని కోరారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్లు రువ్వి ఉద్యమకారులకు జిప్ చూపట్టిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు నీతి మాటలు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయాల్లో దిగజారి విమర్శలు చేయడం, మాట్లాడడం మంచి పద్ధతి కాదని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వాడు చేసిండు, పీసీసీ ఇప్పిస్తారని చెప్తున్నాడు. ఇంకోసారి మా ముఖ్యమంత్రి గారి పైన కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నియోజకవర్గంలో తిరగనీయం. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి కౌశిక్ రెడ్డి గారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మేము కూడా ఊరుకోమని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం.